హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజు చేయబోయే రెసిపీ ఏంటంటే వంకాయ ఆలుగడ్డ వండాలనుకుంటున్నానండి. సింపుల్ ఐటమ్స్ తో సింపుల్ టేస్టీ కర్రీ. మీకు ఎలా చేయాలో దాన్ని చేసి చూపిస్తానండి. చూడండి, నేను కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నానండి. చూడండి, కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నానండి. నా దగ్గర ఉన్న ఐటమ్స్ తోటే నేను కర్రీ చేయాలనుకుంటున్నాను, సింపుల్ గా టేస్టీగా. వెల్లిపాయలు వేసుకుంటున్నానండి, కచ్చపిచ్చిగా దంచుకున్నాను. ఇవి కొద్దిగా వేగనిద్దాం. ఇవి వేగాక పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ వేసుకుందాం. వెల్లుల్లి ఏంటంటే కర్రీని టేస్ట్ ఇస్తుంది. ఇంకోటి ఏంటంటే వెల్లుల్లి హెల్త్ కూడా చాలా మంచిదండి. ఏ కర్రీ చేసినా కూడా నేను ఖచ్చితంగా వెల్లుల్లి వేస్తాను. ఇవి దోరగా వేయించుకొని ఇందులోకి పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ వేసుకుందాం. చూడండి, ఇగో 2 పచ్చిమిరపకాయలు, 1 ఆనియన్. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు ఉడికేసాయండి. దీంట్లోనే మనం ఆలు వేస్తున్నాం. మనం చేసేది వంకాయ ఆలు కదా, సో నేను ముందుగా ఆలునే వేసుకుంటున్నాను. నేను వంకాయలోకి 3 ఆలులు తీసుకున్నానండి. ఎందుకంటే ఆలు తక్కువ ఉండాలి, వంకాయ ఎక్కువ ఉండాలని. ఒకసారి ఇలా కలుపుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇవి ఉడకనిద్దాం. ఆలు ఉడికేసాయండి. నేను కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను. నేను అల్లం పేస్ట్ ఏంటంటే ఎప్పటిదప్పుడే దంచేసుకుంటానండి. ఎందుకంటే అల్లం పేస్ట్ ఎప్పటిదప్పుడు వేసుకుంటేనే కర్రీ అనేది టేస్ట్ ఉంటుంది. నేను స్టోరేజ్ పెట్టుకోను. దీన్ని కొద్దిసేపు ఉడికించి ఇందులోకి వంకాయలు వేసుకుందాం. ఆలుగడ్డలు ఉడికేసాయండి. నేను 1/2 కిలో వంకాయలు తీసుకున్నాను. నేను ఏంటంటే పొడుగు వంకాయలు తీసుకున్నాను. మీరు వీలైతే చిన్న వంకాయలు కూడా తీసుకోవచ్చు. మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. కొంతమంది ఏంటంటే వంకాయలోకి మసాలాలు వేస్తున్నారు. నేను ఈ వంకాయలోకి ఏ మసాలా యాడ్ చేయదలుచుకోలేదండి. నేను దీంట్లోకి మన ఇంట్లో కర్రీ ఎలా చేసుకుంటామో అలానే ప్రిపేర్ చేసుకోవాలనే ఆలోచన ఉండే అట్లానే చేసుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. దీన్ని మనం ఈ ఫ్లేమ్ లో కొంచెం పెట్టుకొని ఉడికించుకుందామండి. వంకాయలు ఉడికేసాయండి. మనం ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాం. చూడండి, నేను కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. నేను ఎప్పుడైనా వెజిటేబుల్స్ ఉడికినాకనే పసుపు వేసుకుంటాను. ఎందుకంటే ముందే పసుపు వేసుకుంటే ఏంటంటే వెజిటేబుల్స్ అడగంటుకుంటాయని నేను లాస్ట్ వేసుకుంటాను పసుపు. ఒక్క 5 మినిట్స్ ఇట్లా ఉడకబెట్టుకొని కొద్దిగా కారం చల్లుకొని లైట్ గా కొన్ని వాటర్ వేసుకుంటే చాలండి, కర్రీ కూడా ఉడికేసినట్టే. నేను కొద్దిగా అలానే కారం కూడా వేసుకుంటున్నాను. చూడండి, నేను కారం వేసుకున్నాను కదా అండి. నేను వాటర్ వేసుకోవట్లేదు, మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చండి. చూడండి, కర్రీ ఎంత బాగా కనిపిస్తుందో, సూపర్ గా కూడా కనిపిస్తుంది కదా అండి. దీంట్లోకి కొంచెం మనం ఒక 5 మినిట్స్ అలా కారాన్ని ఉడకబెట్టుకొని ఇందులోకే కొద్దిగా కొత్తిమీరను కొంచెం కొబ్బరి పొడి వేసుకుంటే చాలండి. కర్రీ ఉడికేసిందండి. ఇందులోనే కొంచెం కొత్తిమీరను కొద్దిగా కొబ్బరి పొడి వేసుకుందాం మనం.
చూడండి, నేను కొంచెం కొబ్బరి పొడి వేసుకుంటున్నానండి, చాలు. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. కర్రీ కూడా చాలా బాగా కూడా కనిపిస్తుంది కాండి. అంతే అండి, సూపర్ గా, టేస్టీగా, రుచికరంగా, సింపుల్ గా ఉండే కర్రీ అండి ఇది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలా చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. షేర్, లైక్, సబ్స్క్రైబ్.